హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ షామీ కొత్త ఫైర్ టీవీ లాంచ్ చేసింది. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇది షామీ టీవీ FX Pro 2025 సిరీస్లో 2 సైజెస్ 55 ఇంచెస్ ఇంకా 43 ఇంచెస్ రెండు సైజెస్ లాంచ్ చేసింది. ఈరోజు మన దగ్గర 55 ఉంది. ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజు డీటెయిల్గా. దీని బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ అవన్నీ చూద్దాం. అందుకే వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఫైర్ టీవీ అంటే మీకు తెలుసు కదా, వీళ్ళది అమెజాన్ ఫైర్ టీవీ. మొత్తం OS UI అదే ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ టీవీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది. 32 GB స్టోరేజ్ తోటి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 4K QLED ప్యానల్ తోటి వస్తుంది ఈ టీవీ. అంటే మీకు క్వాంటమ్ డాట్ లేయర్ ఉండేసి దానిపైన నానో క్రిస్టల్స్ ఉంటాయి. ఆ LED లైట్ బ్యాక్ లైటింగ్ అంటే లైట్ పార్టికల్స్ దానికి స్ట్రైక్ చేసినప్పుడు మీకు వైబ్రెంట్ కలర్స్ ఉండేసి HDR కంటెంట్ అట్లా వాచ్ చేస్తే బాగుంటుంది. ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, MEMC సపోర్ట్ ఉంది కాబట్టి మీకు గేమింగ్కి దానికి కూడా బాగుంటుంది. ఇంకా ఫిలిం మేకర్ మోడ్ కూడా ఉంది. అంటే మీరు మూవీస్ రియలిస్టిక్ ట్రూ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా HDR 10+ సపోర్ట్ ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి ఫీచర్స్. ఇంకా షామీది బిల్డ్ క్వాలిటీ అది బాగానే ఉంటుంది. రీజనబుల్ ప్రైజే రెండిటిది, అంటే 55 ఇంచెస్ది 43 ఇంచెస్ రెండిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా షామీ ఫైర్ టీవీ FX Pro సిరీస్లో 55 ఇంచెస్ది అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది షామీ ఫైర్ టీవీ మొత్తం బాక్స్ ప్యాకేజింగ్ అంతా హెవీ ఏం లేదు. 13 కిలోలు అట్లా వెయిట్ ఉండేసి సింపుల్ బ్రౌన్ బాక్స్ పైన ఇక్కడ షామీ బ్రాండింగ్ చూడొచ్చు. ఇది మోడల్ FX Pro 2025 సిరీస్ 55 ఇంచెస్ మన దగ్గర ఉంది కదా, 4K QLED ఇది. ఇంకా OTT ప్లాట్ఫామ్స్ అంటే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అన్ని బిల్టిన్ ఉన్నాయి. అలెక్సా కూడా బిల్టిన్ ఉంది. ఇంకా 34 వాట్స్ స్టీరియో స్పీకర్స్, HDR 10+ సపోర్ట్ ఉంది. MEMC ఉంది, అంటే మీకు రియాలిటీ ఫ్లో అంటారు కదా, అంటే స్మూత్ మోషన్ ఉండేసి గేమింగ్కి కూడా బాగుంటుంది. ఇంకా మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. DTS:X వర్చువల్ ఆడియో సపోర్ట్ ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి ఫీచర్స్. ఇది ఓపెన్ చేయగానే పైన ప్లాస్టిక్వి మంచి ప్రీమియం క్వాలిటీ స్టాండ్స్ వచ్చినాయి. కింద చూడొచ్చు దానికి చిన్న రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, యాంటీ స్కిడ్, అంటే మీకు అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇంకా ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఒకటి స్మార్ట్ రిమోట్ కూడా వచ్చింది. రిమోట్ క్వాలిటీ డిజైన్ అది బాగుంది. షామీవి బాగుంటాయి కొంచెం, అంటే లెంత్ ఎక్కువ ఇచ్చేసి స్టైలిష్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు డీ ప్యాడ్, ఇంకా వాల్యూమ్, మ్యూట్ బటన్స్ అవన్నీ. ఇంకా OTT ప్లాట్ఫామ్స్కి కూడా ఇక్కడ కొన్ని డెడికేటెడ్ బటన్స్ ఉండేసి ఇది మైక్రోఫోన్ కూడా పైన ఇచ్చాడు, అంటే మీరు వాయిస్ అసిస్టెంట్ కోసము. ఇది అలెక్సా వాయిస్ అసిస్టెంట్కి. ఇంకా 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. డాక్యుమెంట్స్, హార్డ్వేర్, 2 పిన్ మెయిన్స్ కార్డ్, 2 AAA బ్యాటరీస్ కూడా వచ్చినాయి. ఇది అన్బాక్స్ చేసి నేను మొత్తం సెటప్ చేస్తా, అంటే స్టాండ్సే ఫిక్స్ చేయాలంతే, నేను వాల్ మౌంట్ ఏం చేయను. సెటప్ చేసి మొత్తం దాన్ని పర్ఫార్మెన్స్, ఇంకా HDR కంటెంట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా డాల్బీ ఆడియో క్వాలిటీ స్పీకర్స్ ఎట్లా ఉంది, బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ బ్యాక్ చూస్తున్నారు కదా, దాన్ని మెటల్ ఇంకా ప్లాస్టిక్ కాంబినేషన్లో, అంటే పెద్ద ఏరియా అంతా మొత్తం మెటల్ ఉంది ఇటు సైడ్ అంతా, మధ్యలో మాత్రం మీకు ప్లాస్టిక్ ఉంది సెంట్రల్ ఏరియా. అందులోనే మీకు పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది స్టాండ్స్ ఫిక్స్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు, 10 నిమిషాల్లో ఫిక్స్ చేయొచ్చు. చేసేసి పైన స్టిక్కర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తీసి కంప్లీట్ దాని వ్యూయింగ్ యాంగిల్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో కూడా డీటెయిల్గా చూపిస్తా. ఇది మన షామీది QLED టీవీ FX Pro సిరీస్ 2025. కింద చూస్తున్నారు కదా, స్పీకర్స్కి ఇట్లా బాక్స్ లాగా డిజైన్ ఇచ్చారు, అంటే మంచి బేస్ తోటి వామ్ ఆడియో ఉండాలని చెప్పేసి. ఇంకా స్టాండ్స్ ఇవి బాగానే ఉన్నాయి క్వాలిటీ చూడడానికి. ఇంకా పోర్ట్స్ అంటే ఇందులో మీకు 3 HDMI పోర్ట్లు ఉన్నాయి. అందులో ఒకటి మీకు ARC పోర్ట్ కూడా ఉంది, ఇంకా ఆప్టికల్ ఉంది, ఇంకా మీకు 3.5mm జాక్ ఉంది, ఇంకా ఆడియో అవుట్, ఇంకా 2 USB పోర్ట్లు ఉన్నాయి, LAN పోర్ట్ ఉంది, RF ఇన్పుట్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఇక్కడ చూడొచ్చు సెటప్ చేసిన తర్వాత ఇట్లా కనపడుతుంది. ఇప్పుడు నేను మీకు షామీది QLED టీవీ FX Pro సిరీస్ 2025 ఉంది కదా, ఇది మన దగ్గర 55 ఇంచెస్ ఉంది. దీన్ని కంప్లీట్ డెమో ఇచ్చేస్తా. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను నిన్నటి నుంచి యూస్ చేస్తున్నాను కదా. ఇందులో ఫ్యాంటాస్టిక్ QLED అని చెప్పేసి 4K అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ, అంటే క్వాంటమ్ డాట్ లేయర్ ఉండేసి మంచి ప్యానెల్ ఉంది. డిస్ప్లే కలర్స్ క్వాలిటీ అవి బాగానే ఉన్నాయి, కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కొంచెం నాకు తక్కువ అనిపించింది. అంటే ఎడ్జెస్లోకి వెళ్తే కొంచెం కలర్ సాచురేషన్ ఇంకా కాంట్రాస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఫ్రంట్ నుంచి మాత్రం పర్ఫెక్ట్ ఉంది. వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, డీటెయిల్, షార్ప్నెస్. ఇది నేటివ్ రెజల్యూషన్ వచ్చేసి 4K 3840x2160 రెజల్యూషన్ ఉండేసి ఇది DLG 120 Hz టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు మంచి, అంటే MEMC మీకు గేమింగ్ అప్పుడు స్మూత్ మోషన్, ఇంకా 120 Hz గేమ్ బూస్టర్ అవన్నీ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆడియో క్వాలిటీ కూడా నేను మీకు చూపిస్తాను కదా, కంప్లీట్ డెమో. 34 వాట్స్ బాక్స్ స్పీకర్స్ ఉన్నాయి, అంటే మీకు బ్యాక్ సైడ్ ఇట్లా ఎన్క్లోజర్ డబ్బాలాగా ఉండేసి
పెట్టేసి కొంచెం మంచి బేస్ ఇంకా వామ్ మిడ్ వచ్చేలాగా అట్లా బాగానే ఉంది, ఓకే ఉంది. ఇంకా కూడా పవర్ఫుల్ బేస్ అట్లా కావాలంటే మీరు దానికి హోమ్ థియేటర్ సౌండ్ బార్ ఏదైనా సబ్ ఊఫర్ ఉన్నది అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ ఇంకా డిజైన్ చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ స్టాండ్స్ తోటే వస్తుంది. ఎడ్జెస్ మీకు దాన్ని బెజల్స్ అవి ప్రీమియం మెటల్ కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ అని చెప్పవచ్చు. ఆడియోలో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, డిటిఎస్ ఎక్స్, డిటిఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ ఉంది, ఎంఈఎంసి, రియాలిటీ ఫ్లో. అంటే మీకు డిఫాల్ట్ అదే ఉంటుంది సెట్టింగ్. నాకు అది ఇష్టం ఉండదు, నేను ఆఫ్ చేసి పెట్టి. యాక్చువల్గా ఫిల్మ్ మేకర్ మోడ్ బాగుంటుంది, అంటే 24p కంటెంట్ మీరు మస్తు చూడొచ్చు. ఇంకా పిఐపి మోడ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది ప్యానెల్ కూడా DCI-P3 94% కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది, అంటే 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్ ఉంది. ఇంకా ఇది క్వాడ్ కోర్ A55 చిప్సెట్ తోటి వస్తుంది, 32GB స్టోరేజ్ ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అది చూస్తున్నారు కదా. ఇంకా మీకు అమెజాన్ ఫైర్ టీవీది అయితే మీకు తెలుసు కదా, సేమ్ అదే ఇంటర్ఫేస్. ఇది అమెజాన్ తోటి కలిసి వాళ్ళు ఇది 4K ఫైర్ టీవీ FX Pro సిరీస్ది కొత్తది లాంచ్ చేశారు. అంటే ఇందులో మీకు అలెక్సా బిల్ట్-ఇన్ ఉంది, ఇంకా యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ ఉంది, మిరాకాస్ట్ అంటే మీరు స్క్రీన్ మిర్రరింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. HDR10+ సపోర్ట్ ఉంది, కానీ డాల్బీ విజన్ రాదు ఇందులో, డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. ఇక్కడ హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ అంటే పాపులర్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉంటాయి. ఇంకా ఇవన్నీ చెప్పే అవసరం లేదు, అందరికీ తెలిసింది ఫైర్ టీవీ గురించి. మీ ప్రొఫైల్ ఇంకా మీరు ఇన్పుట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ సెట్టింగ్స్లోంచి కూడా అవైలబుల్ ఉంటుంది ఇన్పుట్స్. HDMI 1, 2, 3 పోర్ట్స్, ARC పోర్ట్ కూడా ఉంది ఒకటి అందులో. ఇంకా ఇక్కడ కేబుల్ ఆర్ యాంటీనా, శాటిలైట్, కాంపోజిట్ ఇన్పుట్, మీడియా ప్లేయర్, పెన్ డ్రైవ్ అది USB పోర్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది మై స్టఫ్, అంటే మీరు వాచ్ చేసిన కంటెంట్ ఇక్కడ ఉంటుంది. ఈ ఫైండ్ ఇక్కడ మీరు యాప్ స్టోర్ నుంచి యాప్స్ అవన్నీ డౌన్లోడ్ చేయొచ్చు. ఇంకా అని సెర్చ్ చేసి ఏది కావాలంటే అక్కడ నుంచి మీరు ఫైండ్ చేయొచ్చు. హోమ్ పేజ్ ఇది. ఇంకా ఇక్కడ లైవ్ టీవీ అంటే మీరు బ్రాడ్కాస్ట్ ఛానల్స్ అవి కూడా ఇక్కడ నుంచి సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇందులో కొన్ని యాప్స్ మీకు ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ నేనే ఇన్స్టాల్ చేసిన లేకుండింది. ఇంకా MX ప్లేయర్, యాప్ స్టోర్ నుంచి ఇంకా కావాలంటే మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అమెజాన్ మ్యూజిక్, ఇంకా ఇక్కడ మీరు మై యాప్స్ అవన్నీ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా మీకు అన్నీ ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తాను. ఇన్పుట్స్ అంటే ఇందాక చూపించాను కదా, అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ ఉంటుంది. అంటే మీరు సోర్స్ ఏది ఇవ్వాలనుకున్నారో ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్, ఇంకా ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్, నెట్వర్క్ అంటే డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా ఇక్కడ బ్లూటూత్ అండ్ రిమోట్స్ అవి బ్లూటూత్ డివైసెస్, హోమ్ థియేటర్ ఏవైనా హెడ్ ఫోన్స్ ఏవైనా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైవ్ టీవీ సెట్టింగ్స్, ఎక్విప్మెంట్ కంట్రోల్ అంటే దీని నుంచి మీరు యాడ్ చేయొచ్చు అడిషనల్ డివైసెస్. అంటే అలెక్సా నుంచి స్విచ్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ అట్లా మీరు ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఇంకా ఇది అప్లికేషన్ డిస్ప్లే అండ్ ఆడియో అంటే ఇది మీకు ఏదైనా పిక్చర్ ప్లే చేస్తేనే ఆ సెట్టింగ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ HDMIకి ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే అంటే ఏదైనా ఇన్పుట్ ఇస్తేనే అది మీకు కనపడుతుంది, లేకపోతే అట్లా హైలైట్ అవ్వవు. మీకు బ్యాక్ లైట్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, కలర్, టింట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను పిక్చర్ పైన కూడా మీకు సెట్టింగ్స్ ఆన్ చేసి చూపించేస్తా. ఇది ఎందుకంటే ఇట్లా మీరు పిక్చర్ లేకుండా సెట్ చేయలేరు. అంటే హోమ్ బటన్ మీరు రిమోట్ పైన చాలాసేపు నొక్కి పడితే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆడియో సెట్టింగ్స్ కూడా మీరు ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ కూడా మీకు బేస్, ట్రెబుల్, బ్యాలెన్స్, ఇందులో మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, DTS X సపోర్ట్ ఉంది, DTS వర్చువల్ X సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి, యాపిల్ ఎయిర్ప్లే అండ్ హోమ్ కిట్, ఇంకా పవర్ కంట్రోల్స్, పవర్ ఆప్షన్స్, ఇంకా ఆడియో అవుట్పుట్ సెలెక్షన్స్ అంటే HDMI, ఆప్టికల్ అవన్నీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనేబుల్ డిస్ప్లే మిర్రరింగ్, స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. నావిగేషన్ సౌండ్స్, స్క్రీన్ సేవర్, HDMI, CEC డివైస్ కంట్రోల్, ఇంకా మ్యాటర్ కాస్టింగ్, ప్రిఫర్డ్ లైవ్ టీవీ, లాంగ్వేజ్. ఇవి డిస్ప్లే అండ్ ఆడియో. అలెక్సా కంట్రోల్స్ అన్నీ ఇక్కడ మీకు ఉన్నాయి, సెట్టింగ్స్ అన్నీ ఇందులో. ఇంకా ఇవి ప్రిఫరెన్సెస్ అంటే పేరెంటల్ కంట్రోల్స్, ప్రైవసీ సెట్టింగ్స్, డేటా యూసేజ్ మానిటరింగ్, నోటిఫికేషన్ సెట్టింగ్స్, ఫీచర్డ్ కంటెంట్, ఆటో టర్న్ ఆఫ్, టైమ్ జోన్, లాంగ్వేజ్, మెట్రిక్ యూనిట్స్, ఇంకా స్టాండ్ బై ఎల్ఈడి ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. వైట్ ఎల్ఈడి వస్తుంది కింద. స్లీప్ టైమర్ సెట్టింగ్స్ ఇక్కడ. డివైస్ అండ్ సాఫ్ట్వేర్ అంటే అబౌట్ డివైస్లోకి ఇక్కడ మీరు దాని ఫర్మ్వేర్ ఇన్ఫర్మేషన్ ఇంకా అవన్నీ ఇక్కడ చూడొచ్చు. స్టోరేజ్ అంటే ఇది 32GB ఆల్రెడీ మీకు 8.68 GB యూజ్ అయిపోయింది అవుట్ ఆఫ్ ది బాక్స్. 23.32 GB అవైలబుల్ ఉంది. ల్యాగ్ అయితే నాకు ఏమనిపించలేదు. ఇవి నెట్వర్క్, ఇంకా ఇన్స్టాలేషన్, ఇంకా లీగల్, స్లీప్, రీస్టార్ట్, రీసెట్ టు ఫ్యాక్టరీ డిఫాల్ట్స్.
ఇది హోమ్ పేజ్. ఇక్కడ మీకు కంటిన్యూ వాచింగ్, ఇంకా ఇక్కడ ఒరిజినల్స్, ఎక్స్క్లూజివ్స్, ఇంకా నెక్స్ట్ అప్ ఫర్ యూ, ఇవన్నీ రీసెంట్లీ నేను యూజ్ చేసిన యాప్. మీకు యూట్యూబ్ ప్లే చేసి కూడా యూట్యూబ్ నుంచి కూడా పిక్చర్ క్వాలిటీ ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి డెమో చూపించేస్తా. ఇందులో మీకు అమెజాన్ అలెక్సా బిల్ట్-ఇన్ ఉంది కాబట్టి మీకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. గేమింగ్కి కూడా బాగానే ఉంటుంది. ఇది DLG 120 హెర్ట్జ్ టెక్నాలజీ ఉంది కాబట్టి, ఇంకా మీకు MEMC సపోర్ట్ ఉంది కాబట్టి, అంటే రియాలిటీ ఫ్లో అంటారు కదా, స్మూత్ మోషన్ లాగా, అది కూడా ఉంది. గేమింగ్కి దానికి బాగానే ఉంటుంది. ఇంకా ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంది కాబట్టి మీరు ఈవెన్ మూవీస్ అవి వాచ్ చేస్తున్నప్పుడు కూడా ట్రూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా PIP మోడ్ ఉంది కాబట్టి మీరు వేరే ఏమన్నా ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ అట్లా ఉంటే దాన్ని పిక్చర్ ఇన్ పిక్చర్లో దాన్ని అంటే వీడియో వేసుకొని మీరు సైడ్లో వేరే కంటెంట్ ఏదైతే వాచ్ చేస్తుంటారో అది వాచ్ చేసుకుంటేనే మీరు సెక్యూరిటీ కెమెరాలో ఉండే వీడియోస్ అవి కూడా చూడొచ్చు. అది కూడా ఆప్షన్ బాగానే ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ప్లే చేద్దాం. మనం యూట్యూబ్ ప్లే చేసేసి ఏదన్నా వీడియో మీకు చూపించేస్తా. ఇందులో యూట్యూబ్లో మీకు 4K HDR సపోర్ట్ ఉంది. మీరు ఏదైనా టీవీకి 4K HDR సపోర్ట్ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలో కూడా మీకు ఇక్కడ చూపించేస్తా. మీరు ఏదైనా 4K HDR వీడియో ప్లే చేసి అది ప్లే అయినప్పుడు ఇది వాల్యూమ్ మ్యూట్ చేసి పెట్టిన ఆడియో క్వాలిటీ బాగానే ఉంది. అంటే 34 వాట్స్ అయినా కానీ టీవీకి మోర్ దాన్ ఇనఫ్ సరిపోతుంది. కానీ ఆ బేస్ పంచ్ అది కావాలంటే మాత్రం మీరు సపరేట్ యాంప్లిఫైయర్ లేకపోతే హోమ్ థియేటర్ ఏదైనా సౌండ్ బార్ లాంటిది, సబూఫర్ లాంటిది అట్లా పెట్టుకుంటే కానీ మీకు ఫుల్ ఆ మజా అనేది రాదు. టీవీ స్పీకర్స్ అంటే బాగానే అనిపించినాయి నాకు. ఎందుకంటే లోపల మీకు దాని బాక్స్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం రెగ్యులర్ టీవీస్ కంటే దీంట్లో కొంచెం ఇట్లా ఏమైనా మీరు HDR వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు రియల్గా సపోర్ట్ చేస్తుందా లేదా ఏదైనా ఒకటి మీరు యాక్చువల్గా అంటే జెన్యూన్ వీడియో ప్లే చేసుకొని ఏదైతే రియల్ HDRలో రికార్డింగ్ ఉంటుందో అది ప్లే చేసుకొని ఇక్కడ మీకు స్టాట్స్ ఫర్ నర్డ్స్ అని ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే అక్కడ మీకు కనపడుతుంది అది ఇది BT 2020 అని చెప్పేసి కలర్లో. అది BT 2020 ఓన్లీ HDRకే ఉంటుంది. రెగ్యులర్ కంటెంట్ అంతా మీకు BT 709 లేకపోతే REC 709 వస్తుంది. అంటే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ది. హై డైనమిక్ రేంజ్ ఉన్నప్పుడే BT 2020 వస్తుంది. కాబట్టి ఇది HDR 10+కి కూడా సపోర్ట్ ఇందులో ఉంది. కానీ డాల్బీ విజన్ మాత్రం లేదు. మిగతా అంతా పర్వాలేదు, బాగానే ఉంది. టీవీ ఏమి ఇబ్బంది లేదు. మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వ్యూయింగ్ యాంగిల్సే కొంచెం అంటే చాలా కార్నర్కి అట్లా వెళ్ళినప్పుడు కాంట్రాస్ట్ ఇంకా దాని కలర్ సాచురేషన్ అది నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఫ్రంట్ నుంచి మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మీకు ప్యూర్ బ్లాక్స్ అంటే నాకు డిస్ప్లే అంటే ఫుల్ ప్యూర్ రిచ్ బ్లాక్స్ అట్లా కనపడలేదు. ఎందుకంటే ఇది ఏదో ఎడ్జ్ లైటింగ్ ఉన్నట్టుంది, బ్యాక్ లైట్ ఎల్ఈడిది, ఫుల్ అరే కాదు ఇది. కాబట్టి కొంచెం మనకంత రిచ్ బ్లాక్స్ రాలేదు. అయినా కూడా మీరు డైనమిక్ కాంట్రాస్ట్ లాంటివి అలాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాదే ఏదైనా వీడియో ప్లే చేసేసి మీకు ఆడియో అవుట్పుట్ కూడా వినిపించేస్తా. మన ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఏమన్నా మిస్యూజ్ చేసిండ్రా, ఎలా కనిపెట్టాలి? మీకు సింపుల్ ట్రిక్ చూపిస్తా. మీ ఫోన్ వాళ్ళ దగ్గర నుంచి మన ఫోన్ వాపస్ తీసుకుంటాం కదా, దాని తర్వాత డైలర్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను డైల్ చేస్తున్నా కదా ***46. ఆడియో అవుట్పుట్ చాలా అంటే బాగుంది. అంటే క్రిస్ప్ క్లియర్ ఉంది. ట్రిబుల్ క్వాలిటీ, వోకల్ క్లారిటీ అదంతా బాగానే ఉంది. కానీ ఇంకా అంత చిన్న స్పీకర్స్లో మనం టూ మచ్ బేస్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా చెప్పినా కదా, బేస్ కోసం అంటే మీరు సపరేట్ సౌండ్ బారో హోమ్ థియేటరో పెట్టుకోవడం బెటర్. మిగతా ఇంకేం ఇబ్బంది లేదు. ఆడియో కూడా క్లియర్గా ఉంది. ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. ఇంకా ఇది మాత్రం షావమీది, ఇది ఫైర్ టీవీ కదా, ఇంకా ఇంటర్ఫేస్ UI చూసారు కదా, ఇది ఉంటుంది. అంటే ఆండ్రాయిడ్ టీవీ లాగా, గూగుల్ టీవీ లాగా కాకుండా ఇది అమెజాన్ ఫైర్ టీవీది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నచ్చే వాళ్ళకి ఇది కూడా నచ్చుతుంది, కొంతమందికి అవి నచ్చుతాయి. కాబట్టి అది మీ పర్సనల్ చాయిస్. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన షావమీ QLED టీవీ FX Pro Series 2025 ఫ్యాంటాస్టిక్ QLED ప్యానల్ తోటి 4K అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీ, DLG 120 హెర్ట్జ్ టెక్నాలజీ ఉన్న 55 ఇంచెస్ టీవీ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఈ ప్రైస్ రేంజ్కి ఇది ఓకే అంటారా? మీరు మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, మర్చిపోతే కొట్టేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి. ఇంకా పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.